భారత సైనిక స్థావరాలపై దాడికి పాకిస్తాన్ చేసిన కుటిల యత్నాన్ని మన సైనిక బలగాలు బలంగా తిప్పికొట్టాయి. దాయాదికి కాళ్ళ రాత్రిని చూపించాయి. రాత్రంతా జరిగిన ఈ బిగ్ ఆపరేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ ఎప్పటికప్పుడు పరిస్థితులపై ప్రధానికి బ్రీఫ్ చేస్తూనే ఉన్నారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో గురువారం రాత్రి పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన వేళ ఉదయం న్యూఢిల్లీలో కీలక భద్రతా భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మిలిటరీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు ఇందులో పాల్గొన్నారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితులు, ఉద్రిక్తతలను ఈ సమావేశంలో అంచనా వేశారు. నిన్న పాక్ దళాలు జమ్మూ, పఠాన్ కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై దాడికి తీవ్రంగా ప్రయత్నించింది. భారత సైన్యం వీటిని సమర్థంగా తిప్పికొట్టింది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్ కోట్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. జైసల్మేర్లో కూడా డ్రోన్లతో పాక్ చేసిన దాడులను గట్టిగా తిప్పికొట్టింది భారత్. అక్కడ జమ్మూ నుంచి డౌన్ ది లైన్ పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జైసల్మేర్ వరకు కూడా పాకిస్తాన్ కొన్ని సివిలియన్స్ని లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులను కూడా భారత్ తిప్పికొట్టింది. దాదాపు 50 డ్రోన్లను నేలమట్టం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అది నింగిలో ఉండగానే మన వైమానిక దాడులతో వాటిని నింగిలోనే నిర్వీర్యం చేసిన భారత వైమానిక దాడుల సామర్థ్యాన్ని మనం రాత్రి నుంచి చూస్తున్నాం. మరోవైపు హై అలర్ట్ అయితే ఉంది. అటు జమ్మూ నుంచి పూంచ్లో కూడా విపరీతంగా పాక్ నుంచి దాడులు జరిగాయి. సివిలియన్సే లక్ష్యంగా చేసిన దాడులను కూడా భారత్ ఎదుర్కోవడం జరిగింది. అక్కడ జమ్మూ నుంచి డౌన్ ది లైన్ పంజాబ్, అలాగే గుజరాత్, కచ్ పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసినట్టుగా కూడా వార్తలు అందాయి. మరోవైపు న్యూఢిల్లీలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అర్ధరాత్రి తర్వాత మొత్తం ఇండియా గేట్ ఏదైతే ఉంటుందో అక్కడ కంప్లీట్గా సైన్యం దాన్ని స్వాధీనంలోకి తీసుకుంది. ఎవరు కూడా అక్కడికి రాకూడని సిచ్యువేషన్ని అక్కడ అలర్ట్ చేశారు ప్రజలందరినీ కూడా. సో కంప్లీట్గా ఢిల్లీ పోలీస్ కూడా సూచనలు చేసింది. భారత ఆర్మీ ఇండియా గేట్ వద్ద పరిస్థితిని రాత్రి సమీక్షించడం కూడా జరిగింది. హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ జమ్మూ అవ్వచ్చు, రజౌరీ సెక్టర్లలో, పూంచ్ ప్రాంతంలో కూడా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని, అలాగే ఉదయం నుంచి చూసుకున్నా కూడా చండీగఢ్ దగ్గర కూడా ఎయిర్ సైరన్స్ మోగిన నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. భారత సైన్యం ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి. కిటికీల వద్ద కానీ నివాసంలోని తలుపుల వద్ద కానీ నుంచోకూడదు. తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండాలి. కర్టన్లు వేసి ఉంచాలి అంటూ కూడా సూచనలు చేసిన పరిస్థితి మనం ఉదయం నుంచి చూస్తున్నాం. సో పాక్ సైన్యం, పాక్ ఏదైతే ఉందో సివిలియన్స్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడుల్ని అందరూ కూడా గర్హిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మన మిలిటరీ స్థావరాలపైన కానీ లేదంటే ముఖ్యమైన ప్రాంతాల మీద కానీ దాడి చేసే శక్తి, సామర్థ్యం పాక్కు కానీ వాటి మిజైల్స్కి కానీ లేని పరిస్థితి. అవి చైనా నుంచి అరువు తెచ్చుకున్న మిజైల్స్ను ప్రయోగిస్తున్నప్పటికీ వాటిని గగన తలంలోని తిప్పి కొడుతోంది భారత్ వైమానిక సామర్థ్యం మనం గత బులెటిన్స్లో కూడా మీకు చూపించే ప్రయత్నం మనం చేశాం. ఇండియా వద్ద ఉన్న బలిస్టిక్ మిజైల్స్ రేంజ్ ఏమిటి, అవి ఎంత బరువున్న పేలోడ్స్ను మోసుకెళ్ళగలవు, ఎంత ప్రెసిషన్తో దాడి చేయగలవు అనేది ఇవన్నీ చూస్తే కనుక ఇంతవరకు మనం బలిస్టిక్ మిజైల్స్ యూజ్ చేయని సిచ్యువేషన్లో ఉంది. అలాగే 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగిన మిజైల్స్ను మనం ఇంకా ప్రయోగించలేదు. అలాగే కేవలం 100 మీటర్ల అంతకంటే తక్కువ ఉన్న డిస్టెన్స్లో ఉండే చిన్న మిజైల్స్ని ప్రయోగిస్తేనే ఖచ్చితత్వంతో మనం టెర్రరిస్ట్ క్యాంప్లను అలాగే టెర్రరిస్ట్ ఫ్యాక్టరీలను పూర్తిగా తుడిచిపెట్టి వేయగలిగామంటే కనుక ఈ మిజైల్స్ వాడితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అటు పాకిస్తాన్లో కూడా నిరసనల జాలలు రగులుతున్నట్టుగా కూడా వార్తలు అందుతూ ఉన్నాయి. సో టెర్రరిస్టులను అలాగే టెర్రరిస్ట్ బేస్ క్యాంప్లను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు అవ్వచ్చు, అలాగే స్థానికులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పాకిస్తాన్ భూభాగంలో దాదాపు 40కి పైగా శాతం ఉన్న బలూచిస్తాన్ ఎంతో కాలం నుంచి చేస్తున్న పోరాటం ప్రస్తుతం ఇది కూడా వాళ్ళు ఒక అవకాశంగా తీసుకుని పాక్ సైన్యాన్ని తరిమి కొడుతున్న దృశ్యాలు కూడా మనం ఉదయం స్క్రీన్ మీద చూసాం. పాక్ బలగాలు ఏ విధంగా తిరిగి పలాయనం చిత్తగిస్తున్నాయనేది కూడా మనకి విజువల్స్లో కనిపించాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో బలూచిస్తాన్
జెండా కూడా ఎగిరినట్టుగా కూడా ఉదయం నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఒక రకంగా పాకిస్తాన్లో అంతర్భాగమైన బలూచిస్తాన్ ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న పోరాటంలో వాళ్ళు విజయం సాధించే దిశగా వెళ్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ఆఫ్ఘనిస్తాన్తో కూడా సరైన సంబంధాలు లేని పాకిస్తాన్, అటు సౌదీ అరేబియా, అటు ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు బలూచిస్తాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటోంది. మరోవైపు ఇటు భారత్ నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అటాక్కి దిగితే కనుక అది తట్టుకునే సామర్థ్యం పాకిస్తాన్కి ఖచ్చితంగా లేదు అనేది శక్తి సామర్థ్యాలు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ప్రచురితం అవుతున్నాయి. భారత వద్ద ఉన్న ఆయుధ సంపత్తి కానీ సైనిక సంఖ్య కానీ దేంతో కూడా సరితూగని పాకిస్తాన్ ఎంతో కాలం ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే నిలవరించలేదు అనేది ఖచ్చితంగా తెలుస్తున్న సిచ్యువేషన్ మనం ప్రస్తుతం తెలుస్తోంది. ఉదయం నుంచి ఒక్కసారి బార్డర్ వద్ద పరిస్థితి చూస్తే చండీగఢ్ ప్రాంతంలో మరి ఎయిర్ సైరన్స్ అయితే మోగినట్టుగా తెలుస్తోంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. భారత సైన్యం ఇచ్చే ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలనేది సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది.